న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్లను బదిలీ లేదా సస్పెండ్ చేయాలని కానీ న్యాయవాదులు కోర్టు ఎదుట శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్ని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది శైలజ, సీనియర్ న్యాయవాది గొర్రె రమేష్లు దీక్షల్ని ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు. న్యాయవాదిపై దాడి చేసిన వన్ టౌన్ సీఐ గన్మెన్ ప్రవీణ్, న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐ ఇంద్రసేనారెడ్డిపై తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐ న్యాయవాదులపై 4 ఘటనలు జరిగిన శాఖపరంగా ఉన్నతాధికారులు ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. CI down 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 down. CI Down down. CI Down down. Justice. Justice. want Justice. we want Justice. ఇంద్రసేనారెడ్డి CI నశించాలి. దౌర్జన్యం నశించాలి. అడ్వకేట్ పైన ఇక్కడ గోదావరికని వన్ టౌన్ సిఐ ఏదైతే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అమానుషంగా వారిపై చేసుకునేటువంటి పరిస్థితిని ఖండిస్తూ గొప్ప న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజలకి న్యాయం చేసేటువంటి ఒక న్యాయవాది పైన అగౌరవంగా అమానుషంగా చేసుకోవడం అనేది దారుణమైనటువంటి ఇదిగా ఖండిస్తూ మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 15 రోజుల నుండి అడ్వకేట్స్ అందరూ కూడా విధులను బహిష్కరిస్తూ ఇవాళ నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు వారికి మద్దతుగా మేము సైతం మీ వెంట ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కావచ్చు, గోదావరికని బార్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సమాజం వైపు నిలబడ్డది. మాతో పాటు ప్రజల కోసం అన్యాయం జరిగిన ప్రతి చోట కూడా పోరాటంలో ముందున్నది. కాబట్టి ఈ క్రమంలో మా వంతు బాధ్యతగా భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ నేను కావచ్చు, మా మండల అధ్యక్షులు ఉండబోయిన భూమన్న గారు జనగామ మండలాధ్యక్షులు, అలాగే పాలకుర్తి మండలాధ్యక్షులు మేరుగు నరేష్ గారు, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు సోదరి అపర్ణ గారు, సీనియర్ నాయకులు పిడు కృష్ణ గారు, రాజ్కుమార్ గారు, బాలకిషన్ గారు, అలాగే వీరేశమన్న తమ్ముడు సునీల్, మహేష్, కళ్యాణ్, ఇంకా చాలామంది మిత్రులు భరత్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇవాళ నిజంగానే ఇంతకుముందు సోదరులు కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక హిట్లర్ని తలపించేటట్టుగా ఈ సిఐ ప్రవర్తన ఉన్నది. దాదాపు గత చాలా రోజుల నుంచి కూడా అనేక నిరసనలు ఇక్కడ సిఐ మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, గతం లోపల సిఐ మీద హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, మానవ హక్కుల సంఘానికి జై శ్రీరామ్ అందరికి బార్ అసోసియేషన్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి మన రామగుండ నియోజకవర్గంలో హిట్లర్ ప్రస్థానం జరుగుతుంది. వారు అలాగే ఉన్నారు, వారు సంబంధించిన డిపార్ట్మెంట్గా కూడా అలాగే ఉన్నది. అందులో మన సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా వారి పోకట వంతది పోకట పోతుండు. వాస్తవానికి వారు ప్రజలు కట్టిన పన్నులతోనే వారికి జీతాలు వస్తున్నాయి, కానీ ప్రజలను ఇబ్బంది పెడుతుండేవారు. అంతేకాదు అన్యాయం అక్రమాలు ఏడున్నా కానీ వాటిని ఎదిరించి నిలబడే మన అడ్వకేట్లు, మీరు అడ్వకేట్లను కూడా ఎంత వల్గర్గా మాట్లాడి ఒక అడ్వకేట్ని అలా చేయడం అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరికి గౌరవిస్తారో ఆయనకు అర్థమవుతలేదు. ఆయన ఏమనుకుంటా అంటే ఒక హిట్లర్ని అనుకుంటాడు. అలాంటి పద్ధతులు వారు మార్చుకోవాలి. అలాంటి అధికారులపై కూడా
ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అలాంటి అధికారులకు సపోర్ట్ చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేసి మన రామగుండం నియోజకవర్గానికి ప్రజలతో కానీ, అడ్వకేట్లతో కానీ, ప్రజానాయకులతో కానీ, ప్రజా సంఘాల నాయకులతో కానీ అందరితో కూడా సత్సంబంధాలు, మంచి ప్రవర్తన కలిగిన మంచి అధికారిని తీసుకురావాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. వారు బేసరాతుగా వచ్చి మన అడ్వకేట్లందరూ క్షమాపణ చెప్పాలి. ప్లస్ ఆయన చేసిన తప్పిదాన్ని కూడా ఒప్పుకోవాలి. అతని పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై శ్రీరామ్.